హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మన కుటుంబం అంతా ఇష్టపడి అన్నంతా కలిపి తింటే రుచి రెట్టింపు చేసే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చెప్పేస్తున్నానండి. ఇది అచ్చంగా గుంటూరు వారి దగ్గర తెలుసుకొని మరి మీకోసం ట్రై చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసండి. ఇంత అద్భుతమైన పచ్చడిని మిస్ చేసుకోకండి. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూసి ట్రై చేసేయండి. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కడాయిలో వేసుకొని కొంచెంగా మెంతులు అలాగే అందులో ఆవాలు వేసుకొని అవి చిటుపటలాడిన తర్వాత 18 నుంచి 20 కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎండుమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దాన్ని ఒక పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం అదే కడాయిలోనే నేను ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకున్న గోంగూరని కొంచెంగా వేసుకుంటూ కొంచెం ఉప్పుని కూడా అదేమనండి రాళ్ళు ఉప్పును వేసుకుంటే ఇంకా మంచిది వేసుకుని నేను చూపించే విధంగా మగ్గించుకోవాలి. అది మనం మగ్గించుకున్న తర్వాత కొంచెము మనకి జిగురులాగా ఫామ్ అవుతుంది అనమాట గోంగూర. అది బాగా మగ్గినంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెంగా వేడి నీటిలో సోక్ చేసుకున్న చింతపండుని మనము ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. అది మిక్సీ అయిపోయిన తర్వాత గోంగూరని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని కొంచెంగా ఆగుతూ మనము గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఛాన్స్ ఉంటే అది రుబ్బుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాకు ఛాన్స్ లేక నేను ఇంకా మిక్సీ జార్లోనే వేసాను. అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎండి కారం కూడా ఉంది కదా, అది వేసుకొని కలుపుకుంటూ దాన్ని పోపు వేసుకుందాం. దీనికోసం నేను ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మొత్తం అంతా ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని మధ్యలో ఇంకా గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా బాబా సూపర్ అండి. చెప్తుంటేనే నోరూరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.